పత్తితో సహా 14 రకాల వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి ధర క్వింటాలకు 589 రూపాయలు పెరిగి ఈ ఏడాది 8,110 రూపాయలకు చేరింది. సోయాబీన్ ధర 436 రూపాయలు పెరిగి 5,328 రూపాయలకు పెరిగింది. ఈ ధరల పెంపు రైతులకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పత్తి రైతు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు లాభం వస్తుందన్నారు. సాగు ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో ఈ పెంపు తమకు ఊరటనిచ్చిందని తెలిపారు. మరో పత్తి రైతు గణేష్ మాట్లాడుతూ పత్తి, సోయాబీన్ ధరలు పెరగడంతో తమ కష్టానికి కొంత ఫలితం దక్కుతుందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతోటి రైతులైతే సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ పండించేది ఆదిలాబాద్ డిస్టిక్ పత్తి, తర్వాత కందులు, జొన్నలు, సోయలు, ఈ 4 పంటలు ఎక్కువ వేస్తారు. అందుకు పత్తి మాత్రం ఈ సంవత్సరం 589 పెంచారు. కందుల మీద 450 రూపాయలు పెంచారు. సోయ మీద 436 రూపాయలు పెంచారు. జొన్న మీద 300 చిల్లర పెంచారు. దీనికోసం మాత్రం రైతుకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చును బట్టి కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని విషయాన ఇప్పుడు రైతులు మాత్రం సంతృప్తిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకు అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. అయితే ఈ ఏడాది కూడా మనకు మంచిగా పెంచడం జరిగింది. అయితే మనం మెయిన్గా వచ్చేసి మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్గా మనకు తెల్ల బంగారం పండిస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి రేటు పెంచడం అనేది శుభసూచకం. అంతేకాకుండా మనకి ఇంకా మళ్ళా మనం ఎక్కువ మంది కూడా సోయా కల్టివేషన్ చేస్తాం. తర్వాత తొగర్లు కల్టివేషన్ అంటే తొగరి పంట సుఖం మన దగ్గర ఎక్కువ ఉంటుంది. మన ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి తెల్ల బంగారం, సోయా, కంది, ఈ 3 పంటలు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో వేస్తాం. కాబట్టి రేట్లు పెంచడం వల్ల రైతుకు ఖర్చులు పెరుగుతున్నందుకు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది.